హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? మనం ఈరోజు ఈ వీడియోలో కటింగ్ చేసుకునే ఈ వర్క్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి, ముందుగా నేను చెప్పాను కదా, షోల్డర్ ఎక్కువగా వచ్చినట్లయితే వర్క్ బ్లౌజులకి ఏ విధంగా తగ్గించుకోవాలో చూపిస్తానని. చూడండి, ఈ విధంగా షోల్డర్ దగ్గర మనకు ఎంత లూజ్ కావాలో అంత పట్టుకుని వర్క్ ఉన్న ఒక అంగుళం పైకి అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ వెడల్పు అనేది తగ్గిపోతుందండి. ఆ తర్వాత మనం లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసి మనం ఇటు తిప్పి వర్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాం ఎందుకంటే మనకి ఈ వైపున వర్క్ ఉంది కదా, ఆ వర్క్ కనిపిస్తుంది. మనకి నెక్ ఏ విధంగా వేసుకోవాలో షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి. దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా నెక్ షేప్ దగ్గరికి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా అనేది తెలుస్తుంది. కాబట్టి మనకి ఆపోజిట్లో అంటే మంచి వైపు కాకుండా తిరగవేసి వర్క్ బ్లౌజ్ అనేది తిరగవేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు మధ్యలో పీస్ అనేది కట్ చేసేద్దామండి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మనం తీసేసేద్దాము. ఒక 1/2 ఇంచి యువతలకి అనేది మార్కింగ్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం దాన్ని తిప్పుతాం కదా లైనింగ్ పీస్ తిప్పేటప్పటికి కొంచెం గట్టిగా చిన్నగా కత్తిరితో టాకాలు అనేది పెట్టుకున్నట్లయితే నెక్ అనేది చక్కగా తిరుగుతుందండి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచి ఎక్కువగా ఉండేటట్లు క్లాత్ చూసుకుని మనం ఎగస్ట్రా ఉన్న మెడ నెక్ అంతా కూడా కట్ చేసేసేయాలి. ఆ తర్వాత ఈ విధంగా చిన్న టాకాలు పెట్టుకోవాలండి. మనం కుట్టిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కట్ అవ్వకుండా ఈ విధంగా టాకాలు పెట్టుకున్నట్లయితే మనకి వర్క్ అనేది చక్కగా, చూడండి నెక్ ఏ విధంగా కనిపిస్తుందో చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నెక్ మనం ఏమి చేయకపోయినా సరే నెక్ చూసారా ఏ విధంగా తిరిగిపోయిందో. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయింట్ చేసేసుకుందాము. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి ఈ విధంగా జాయింట్ చేసేసుకుందామండి. స్టోన్స్ ఉన్నాయండి. స్టోన్స్ అనేది మనం సూదికి అడ్డు రాకుండా తీసేసేయాలి. లేకపోయినట్లయితే సూది ముక్కుపోతుంది కదా, ముక్కుపోవచ్చు లేకపోతే ఇరిగిపోవచ్చు. అందుకని స్టోన్స్ ఉన్నట్లయితే తీసేయాలి. సింగిల్ పాదం పెట్టలేదండి, నార్మల్ పాదం మీదే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హెవీ వర్క్ వచ్చింది కదా, మనకి గ్యాప్ ఎక్కడుందో చూసుకుని ఆ మధ్యలో ఈ విధంగా స్టిచ్చింగ్ వేసినట్లయితే నెక్ అనేది కదలకుండా చక్కగా ఉంటుందండి. మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో మనకి సూది వెళ్ళేంత గ్యాప్ ఉంటే చాలండి. నిదానంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు మనం సింగిల్ పాదం మీద కూడా. ఈ విధంగా సూదికి ఏ పూస అడ్డు రాకుండా ఉన్నట్లయితే మనకి కుట్టు అనేది చాలా మంచిగా వస్తుందండి. దీనికి అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ అనేది నేను తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్ అనేది చాలా నీట్గా వచ్చింది కదండి. ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్స్ వేసేసుకుందామండి. చూడండి, డాట్స్ వేసుకునేటప్పుడు కూడా మనకి ఏమన్నా స్టోన్స్ కనుక అడ్లు వచ్చినట్లయితే తీసేసేయాలి. ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకుందాము. సైజుని బట్టి డాట్స్ వేయాలండి. చిన్న సైజు అయితే 3.5, పెద్ద సైజు అయితే 4. ఈ విధంగా డాట్స్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా డాట్స్ వేసిన తర్వాతే నడుము బెల్ట్ అనేది యాడ్ చేయాలండి. మనం బ్యాక్ వేసే డాట్స్ మనకి బ్లౌజ్కి సపోర్ట్గా ఉంటాయి కాబట్టి ముందుగానే మనం డాట్స్ వేసేసిన తర్వాత బ్యాక్ బెల్ట్ అనేది యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా నేనైతే మనం కట్ చేసాం కదా మెడ పీస్ దగ్గర, ఆ పీస్ని అనేది ఈ విధంగా కట్ చేస్తున్నానండి.
మనం ఎలాగో దీనికి మెడ వేసేది లేదు కాబట్టి దాన్ని కుట్టేసేసి బ్యాక్ ఈ విధంగా బెల్ట్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం డాట్స్ వేసాం కదా, ఆ డాట్స్ వేసే దగ్గర కంపల్సరీగా ఇక్కడ ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టాలండి. పెట్టినట్లయితే మనం వెనక్కి తిప్పినప్పుడు హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మనం ముక్కలు అనేది యాడ్ చేయాలి కదా, ఆర్మ్ హోల్లో ఈ విధంగా యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ పీసు 4 సైడ్స్ కూడా ఈ విధంగానే జాయింట్ చేయాలి. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది కదా, హ్యాండ్స్ కూడా మంచి వైపున తిరగవేసి ఇది పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ తిరగేసి పెట్టుకున్నట్లయితే మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. మనకి వర్క్ దగ్గర ఈ విధంగా తిప్పుకుని సూది మనం వర్క్ అనేది చేయాలండి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు మూలాల దగ్గర కంపల్సరీగా సూది కిందకు దించిన తర్వాతనే మనం ఈ విధంగా తిప్పుకుని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుందాము. చేసిన తర్వాత ఆ కరువు షేపుల దగ్గర మనం ఈ విధంగా కత్తెరతో చిన్నగా టాకాలు అనేది పెట్టుకున్నట్లయితే కరువు షేపులు చాలా నీట్గా తిరుగుతాయండి. ఈ విధంగా చిన్నగా టాకాల్లాగా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటే కట్ చేసేద్దాం. చూడండి ఏ విధంగా వస్తున్నాయో. వేళ్ళతో ఈ విధంగా అన్నట్లయితే, కొంచెం వేళ్ళతో ప్రెస్ చేసినట్లయితే మన ముందుకి కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఏ విధంగా వచ్చినాయి కరువు షేప్స్. సేమ్ ఇప్పుడు కూడా మనకి సూది వెళ్ళే గ్యాప్లో మధ్యలోనే మనం ఒక కుట్టు అనేది వేసేసుకుందామండి. ఆ కరువు షేపుల మీద కుట్టు పడదండి, అదంతా పోస్ వర్క్ వచ్చేసింది. అందుకని మధ్యలో కొంచెం గ్యాప్గా ఉంటే ఆ గ్యాప్ మీద నేనైతే ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. అదంతా హెవీ వర్క్ అండి, చాలా స్టోన్స్ ఉన్నాయి. చూడండి, కదిపినా కదలకుండా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకున్నట్లయితే టూ హ్యాండ్స్ కూడా అలాగే వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను జాయింట్ చేసుకుందాము. లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ అతి కష్టం మీద అనేది ఇది వర్క్ కొద్దిగా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్లోకి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత రెండు కూడా షేప్స్ అవన్నీ నేను చూపించట్లేదండి ఈ వీడియోలో. చూడండి, ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకుందాం. వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను, అంతేగాని షేప్స్ అవన్నీ చూపించట్లేదు. చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్కి లో క్రాస్ తీయలేదు కదా, ఇప్పుడు లో క్రాస్ తీసేద్దాము. హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలండి. టూ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఒకదానికి ఆపోజిట్ సైడ్ ఇంకొకటి ఉండాలి, అంతేగాని రెండు ఒకేలాగా పెట్టి ఉంచకూడదండి. ఒకేలాగా పెట్టి ఉంచినట్లయితే కరువు షేపులు మనం తీస్తాం కదా, హ్యామ్ హోల్ లోతు రెండు ఓ పక్కకే వచ్చేస్తాయి. అలా కాకుండా ఒకదానికి ఆపోజిట్లో ఒక హ్యాండ్
ఉంచి లో క్రాస్ అనేది తీయాలి. చూడండి ఈ విధంగా ఒకదానికి ఆపోజిట్లో ఇంకొక క్లాత్ ఉంచి మనము హ్యాండ్కి లో క్రాస్ అనేది తీయాలండి. ఒక 1/2 ఇంచ్ లో క్రాస్ అయితే తీసేసాం. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కదలకుండా అటు ఇటు ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుందాము 2 సైడ్స్ కూడాను, ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి కూడా. పూసలు కూడా కనిపించినట్టుండేయండి. అసలు ఆ వర్కే తళతళలాడిపోతుంది. పూసలు కూడా అలాగే ఉన్నాయి, కలిసిపోయినాయి. చాలా కష్టం మీద అవన్నీ చూసుకుని తీయాల్సి వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం. ఆమ్ హోల్లలో వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రావాలి, నార్మల్ది వచ్చేసి బ్యాక్ సైడ్కి రావాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి ఇక్కడ కూడా స్టోన్స్ మాత్రం బాగా ఉన్నాయండి. బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది వర్క్ కూడాను. చాలా సింపుల్గా అనేది అయిపోతుందండి వర్క్ బ్లౌజులు. మనకు నెక్ వెడల్పు వచ్చినప్పుడే తీసుకునే విధానం తెలియాలండి. అది తీసుకున్నట్లయితే వాళ్ళకి కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర నెక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలా కాకుండా మనం ఎలా పడితే అలా కట్ చేసేసామంటే వర్క్ చేపించుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేద్దాము. స్టోన్ తీసుకోవటమే ఎక్కువసేపు అయిపోతుందండి నాకు వర్క్. ఈ విధంగా స్టోన్స్ చాలా ఉన్నాయి. హ్యాండ్స్ ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందామండి. చూడండి ఈ విధంగా జాయిన్ ఫస్ట్ అటు చివరిని ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ లోపు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి తర్వాత మనం ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని చూడండి ఈ విధంగా ఇంత ఉంది కదా, ఒక్కొక్క పక్క అంతంత వేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది ఫిట్ అయిపోతుందండి బ్లౌజు. చూడండి ఈ విధంగా స్టోన్ అడ్డు వచ్చేసిందండి. అక్కడ స్టోన్స్ అనేది మనం తీయకుండా ఉన్నట్లయితే సూదులు ముక్కులు పోతాయండి. స్టోన్స్ తీసేసేయాలండి సూదులు కట్ రాకుండా. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకుని ఆమ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. 2 సైడ్స్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా 2-3 కుట్లు వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది చూడండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ ఖర్చు కట్ చేసేద్దాము. చూడండి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో. చూడండి వర్క్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. నెక్ షేప్ కరెక్ట్గా వచ్చింది చూడండి నెక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.